నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి నీట్ పరీక్షల నిర్వహణ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ముఖ్యమంత్రి పర్యటన అంశాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష నీట్కు జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపు 5,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్ వద్ద నిరంతర భద్రతా సిబ్బందిని నియమించామని, స్టోరేజ్ పాయింట్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల తరలింపు సమయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, 2 సాయుధ సిఆర్పీఎఫ్ జవాన్లు పర్యవేక్షణలో తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి మానిటరింగ్ వ్యవస్థలను అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందే చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. సెంటర్స్ లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత ఫ్రిస్కింగ్ పర్సనల్ కూడా పోలీస్ సైడ్ నుంచి మాకు ఇస్తున్నారు. ఫ్రిస్కింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు సీసీటీవీ మానిటర్స్ కూడా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సీసీటీవీ లైవ్ ఫీడ్ మనకి పైకి కూడా వెళ్తుందండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎన్టీఏ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. మనం ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ గారు ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ఇక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్, ఏ సెంటర్లో ఆ సెంటర్లో ఒక మానిటర్స్ పెట్టి ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా 2 to 5 PM ఎగ్జామ్ కి ఇంకొక 15 minutes మనకి ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్ట్రా ఇచ్చారు. సో 2 to 5:15 కి అవుతుంది. అయిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా తీసుకొని రావాలి, ఎలా ఎస్కార్ట్ తో తీసుకెళ్ళాలి, మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మళ్ళీ వాటిని ఎలాగా పోస్ట్ ఆఫీసెస్ డిస్పాచ్ చేయాలి, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు ఈ డ్రింకింగ్ వాటర్, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మెడికల్ క్యాంప్స్ అండ్ అంబులెన్సెస్ కూడా రెడీగా పెట్టుకుంటున్నాము. డాక్టర్స్ తాలూకా నెంబర్లు కూడా అక్కడ సెంటర్ దగ్గరలో డిస్ప్లే చేస్తూ ఉన్నాము. అండ్ పవర్ సప్లై 24/7 ఏదైతే మనకి ఎగ్జామ్ టైంలో ఉందో ఆ పవర్ సప్లై కూడా జనరేటర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉంటుందని బ్యాకప్ జనరేటర్స్ కూడా పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే కొంచెం వర్ష సూచన కూడా రేపు ఉంది, హెవీ రెయిన్ ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి మెయిన్ గా ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ కూడా మనం స్పెషల్ బస్సెస్ పెట్టుకుంటూ ఉన్నాము. సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీ ద్వారా నేను స్టూడెంట్స్ కి, ఎవరైతే మన క్యాండిడేట్స్ రేపు ఎగ్జామ్ కి అపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈరోజు నైట్ ఎర్లీగా పడుకొని ఇనఫ్ రెస్ట్ తీసుకొని రేపు ఎగ్జామ్ కి రావాల్సిందిగా కోరుతున్నాము. మెయిన్ గా ఏంటంటే మనకి 1:30 లోపల ఎగ్జామ్ కి రావాలండి. ఇంకేమైనా ఎక్స్ట్రా అయితే మాత్రం మేము ఎలో చేసేది ఉండదు. కాబట్టి దయచేసి మొబైల్స్ తీసుకురావద్దు. టైంకి అంటే 1:30 లోపల మీరు సెంటర్లో ఉండాలి. అండ్ ఈ ఫ్రిస్కింగ్ ఇవన్నీ చేసేటప్పుడు టైం పడుతుంది కాబట్టి 2 కల్లా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా నాకు పేరెంట్స్కి కూడా కొంత వెయిటింగ్ ఏరియా అనేది ఒకటి పెడుతున్నాము. సో వాళ్ళు కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మొబైల్స్ మాత్రం దయచేసి పిల్లలకి రేపు ఇవ్వద్దండి. మొబైల్స్ ఏది కూడా మనం ఇక్కడ ముందే డిపాజిట్ చేయాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకి అదొక ఇబ్బంది. సో మొబైల్స్ లేకుండా టైం 1:30 కల్లా రావడము అండ్ ఇనఫ్ రెస్ట్, ఇవాళ నైట్ చక్కగా పడుకోవడము, ఇనఫ్ హైడ్రేషన్, మంచిగా వాటర్ తీసుకొని ఫుడ్ తీసుకొని దయచేసి సెంటర్స్కి టైంకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మెయిన్గా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రజలందరి సహకారంతోనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి, కమిషనర్ జిల్లా ఓబులేస్ తో కలిసి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలు, ఉద్యోగులచే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి మాట్లాడుతూ గత 4 వారాలుగా వివిధ అంశాలతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇది ప్రత్యేక డ్రైవ్ గా కాకుండా నిరంతర
నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి, హానికరమైన ప్రత్యేకమైన వ్యర్థాలను వేర్వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకే అప్పగించడం విధిగా భావించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే వ్యక్తులకు జరిమానాలు విధించే అధికారులను దేశ అత్యున్నత న్యాయస్థానం కలెక్టర్లకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎవరైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో గత 4 వారాలుగా ప్రతి శనివారం ప్రత్యేక థీమ్తో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అదేంటంటే డ్రైవ్ మోడ్ లో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు 4 వీక్స్ మనం 4 కాన్సెప్ట్స్ తో ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ వీక్ అయితే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే రోడ్స్ మొత్తం క్లీనింగ్, అలాగే సెకండ్ వీక్ అంతా కూడా మనం డ్రైన్స్ క్లీనింగ్ పెట్టుకోవడం జరిగింది. కేసీ కెనల్ అవన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది, శుద్ధవాగు కూడా. అలాగే మూడో వారం ఏంటంటే మెయిన్గా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే మనకి 100 kgs కన్నా ఎక్కువ చెత్త డైలీ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళే క్లీన్ చేసుకోవడం కానీ, లేదు మనకిస్తే మనం ఆ ఫీజు ఎంతైతే మనకి ఆ ట్రీట్మెంట్కి అవుతుందో, దట్ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్, సో ఆ ట్రీట్మెంట్కి కూడా మనం మెయిన్గా ఆ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా థర్డ్ వీక్లో మనం ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫోర్త్ వీక్లో మెయిన్గా ఈ టాయిలెట్స్ ఏవైతే పబ్లిక్ టాయిలెట్స్ అండ్ అదర్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ టాయిలెట్స్, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. సో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఒక డ్రైవ్ మోడ్, కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మెయిన్గా మనం ఎక్కడైతే మనకి విజిబుల్ క్లీన్లీనెస్, ఎక్కడ కూడా మనకి చెత్త కనబడకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో నీట్గా ఉంచుకుంటాం, బయట చెత్త పడేస్తాము. పబ్లిక్ మెయిన్గా మాకు ఈ విషయంలో సహకరిస్తే మనం క్లీన్ కర్నూలుని, సిటీని చెయ్యొచ్చు. మనం ఎక్కడికైనా టూరిజం ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎంత క్లీన్గా ఉంటే మనం అంతా ఆ ప్రదేశాన్ని ఇష్టపడతాము, వాళ్ళ మీద అంత గౌరవం మనకు పెరుగుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఈ విషయంలో సహకరించాలి. మెయిన్గా చూసుకుంటే ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కర్నూలు జిల్లాలో ఏవైతే ఉన్నాయో మనకి ఈ మున్సిపాలిటీస్లో అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. అలాగే పంచాయత్ సైడ్ నుంచి కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. పంచాయత్ సైడ్ నుంచి స్వచ్ఛ రథమ్స్ కూడా పెట్టాము, అది డ్రై వేస్ట్ అంతా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మెయిన్గా ఇక్కడ చూసుకుంటే లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో, లెగసీ వేస్ట్ చాలా వరకు క్లీన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అండ్ ఎంఆర్ఎఫ్ ఇది కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో మనకి ఏదైతే వేస్ట్ ఉందో అది రీసైకిల్ చేయడం అవన్నీ చేస్తున్నారు. ఇదే కాకుండా 15 మెగావాట్తో వేస్ట్ టు వెల్త్ ప్లాంట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. ఆల్రెడీ వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మెయిన్గా మన కర్నూలుకి సంబంధించి చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కవర్ చేసుకుంటూ ఆ 15 మెగావాట్ ప్లాంట్ ప్రతిరోజు మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలులో చూసుకుంటే 200 tons మనకి చెత్త ప్రొడ్యూస్ అవుతుంది. ఆ 200 tons కూడా అవి ఇచ్చేసుకుంటూ ఇంకెప్పుడు కూడా లెగసీ వేస్ట్ ఉండకూడదు. ఎందుకంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఎక్కడ కూడా డంప్ చేయకూడదు, లెగసీ వేస్ట్ అనేది ఉండకూడదు. సో వేస్ట్ని ఇమీడియట్గా మనం ప్రాసెస్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా లెగసీ వేస్ట్ మనం ఎప్పుడెప్పటి నుంచో వాడిన చెత్త అంతా మనం పెట్టుకున్నాము. దానివల్ల చాలా సాయిల్ పొల్యూషన్, నియర్ బై వాటర్ బాడీస్ పొల్యూషన్ జరుగుతుంది. కాబట్టి లెగసీ వేస్ట్ క్లియరింగ్ అనేది ఒకటి పెద్ద ఎత్తున ఇప్పుడు గవర్నమెంట్ చేపడుతూ ఉంది. అలాగే మెయిన్గా పబ్లిక్ ఏంటంటే మనం వాడే ప్రతిదీ కూడా తర్వాత ఎక్కడికి వెళ్తుందని కొంచెం ఆలోచించి వీలైనంత వరకు మనం వేస్ట్ జనరేషన్ తగ్గించుకోవడము అండ్ సరౌండింగ్స్ని కూడా మెయిన్గా క్లీన్గా ఉంచుకోవడం చేయాలని చెప్పి మీ ద్వారా పబ్లిక్ని. ఈ నెల 24వ తేదీ జిల్లాలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి కోరారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరిలో జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్ ను ఈ నెల 24వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించనున్న సందర్భంగా హెలిప్యాడ్, మైనింగ్ ఏరియా, వ్యూ పాయింట్, ప్రాసెసింగ్ ప్లాంట్, బహిరంగ సభ ఏర్పాట్లను పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను
ఆదేశించారు. అదేవిధంగా సభకు హాజరయ్యే ప్రజల కోసం రవాణా, తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చే చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ సమీపంలో ఉన్న ఈస్టర్న్ ధార్వార్ క్రాటన్ ప్రాంతంలో బంగారు ఖనిజ నిల్వలను ఆధారంగా చేసుకుని జియో మైసూర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ ప్రాజెక్టుకు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఖనిజ రంగం అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపుకు, దేశీయ బంగారం ఉత్పత్తి వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం ఈ గనిలో రోజుకు సుమారు 1000 టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. ప్రతి టన్ను ఖనిజం నుంచి సగటున 1 నుండి 1.5 గ్రాముల వరకు బంగారం వెలికి తీయబడుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 30 కిలోగ్రాముల బంగారంగా ఉండగా దీనిని మరింత పెంచేందుకు విస్తరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్ను విస్తరించడంతో పాటు రెండో ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడుతున్నారని అన్నారు. దీంతో బంగారం ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. దేశంలో ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చెందుతున్న తొలి బంగారు గనుల ప్రాజెక్టులలో జొన్నగిరి గోల్డ్ మైన్ ఒకటిగా గుర్తింపు పొందుతోందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయంగా బంగారం ఉత్పత్తి పెరగడంతో పాటు బంగారం దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని అన్నారు. భవిష్యత్తులో దేశీయ జ్యువెలరీ పరిశ్రమకు అవసరమైన బంగారం సరఫరాలో కూడా ఈ గని కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మొత్తం 597 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మైనింగ్ లీజ్ అమలులో ఉండగా ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, అనుమతులు తదితర ప్రక్రియలు పూర్తి చేయబడుతున్నాయని అన్నారు. తుగ్గలి మండలం జొన్నగిరి విలేజ్ లో జియో మైసూర్ గోల్డ్ మైన్ ఓపెనింగ్ కి ఆనరబుల్ సీఎం గారు 24వ తేదీ కర్నూలుకి వస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ చూడడానికి జొన్నగిరి వచ్చాము. మెయిన్గా ఏంటంటే మనకి మైన్స్ పాయింట్ ఒకటి, మైన్స్ వ్యూ చేసుకొని అలాగా ప్లాంట్ ఒకటి చూసుకొని హ్యావ్ ఎ పబ్లిక్ మీటింగ్ చూసుకున్న తర్వాత పార్టీ క్యాడర్ మీటింగ్ ఉంటుంది. సో వీటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసుకుంటున్నాము. ఇట్ మే బి మొబిలైజేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా ఏవేవైతే కావాలో టాయిలెట్స్, ఫుడ్, వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ ద అరేంజ్మెంట్స్. కర్నూలు జిల్లాలో తుగ్గలి మండల్ జొన్నగిరి విలేజ్ దగ్గర మనకి ఈస్టర్న్ ధార్వార్ క్రేటర్లో మనకి గోల్డ్ లభ్యమవుతుందండి. దానికి సంబంధించి ఇక్కడ జియో మైసూర్ వాళ్ళు, త్రివేణి కంపెనీ వాళ్ళంతా కలిసి ఇక్కడ గోల్డ్ మైన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ 1000 tons పర్ డే ఓర్ని తీసుకొని దే విల్ గెట్ 1 gram per 1 ton, 1 to 1.5 gram per 1 ton. ఇప్పుడు వాళ్ళ కెపాసిటీ 30 kg ఉంది. ఈ కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తున్నారు అండ్ రెండో ప్లాంట్ కూడా పెడుతూ ఉన్నారు. ఇట్ విల్ బి ద ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్. సో ఇక్కడ నుంచి కూడా మనం జ్యువెలర్స్కి గోల్డ్ సరఫరా చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా. సో దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్లాంట్ ఓపెనింగ్, దాని ఎన్హాన్స్మెంట్ తర్వాత సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా టోటల్ 597 hectares మైనింగ్ లీజ్లో కవర్ అయ్యింది. సో దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అన్నిటికీ కూడా వాళ్ళు రిక్విజిషన్ ప్లేస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 30 kg దే ఆర్ టేకింగ్, బట్ ఇట్ విల్ సూన్ బి ఎన్హాన్స్. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం, రెవెన్యూ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి వెల్లడించారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం కేంద్రంలో ప్రజల నుంచి ఆమె వినతి పత్రాలను స్వీకరించారు. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం కేంద్రంలో 2వ పర్యటనలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ అర్జీలను వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన అర్జీలు, పురోగతిలో ఉన్న అర్జీల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచామని, అర్జీదారులు తమ దరఖాస్తుల స్థితులను సులభంగా తెలుసుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అప్పటికప్పుడు పరిష్కరించగలిగే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, కొంత సమయం అవసరమయ్యే సమస్యల విషయంలో వాటి పరిష్కార గడువును ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి వెల్లడించారు. ఈ మేరకు తుగ్గలి మండలం కేంద్రంలో ఆత్మ నిర్భరత మిషన్ కింద కంది విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తుగ్గలి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మ నిర్భరత మిషన్ కింద కందుల విత్తనాలు, సబ్సిడీ రాయితీ పథకం కింద వేరుశనగ విత్తనాలు, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుగ్గలి మండలంలో రైతుల అవసరాలకు అనుగుణంగా 244.8 మెట్రిక్ టన్నుల యూరియాను నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీ ఏఐఎంఎస్ పోర్టల్ ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేయడంతో పాటు అనంతరం ఈపాస్ యంత్రంలో వివరాలను నమోదు చేయడం ద్వారా పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని చెప్పారు. యూరియా బస్తా అసలు ధర 1,457 కాగా ప్రభుత్వం 1,190 రూపాయలకు సబ్సిడీ అందిస్తున్నందుకు రైతులకు కేవలం 266.50 రూపాయలకే యూరియా అందుబాటులోకి వస్తోందని వివరించారు. ఆత్మ నిర్భరత మిషన్ కింద మండలంలో 8.8 క్వింటాల కందుల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతర్ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం 1 ప్యాకెట్ కందుల విత్తనాలు ఉచితంగా అందజేస్తోందని పేర్కొన్నారు. అలాగే మండలంలో 1,752 క్వింటాల వేరుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. క్వింటా వేరుశనగ విత్తనాల ధర 10,200 ఉండగా ప్రభుత్వం 40% సబ్సిడీ కింద 4,080 రూపాయలకు ఇస్తోందని, రైతులు తమ వాటాగా కేవలం 6,120 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. రైతులు సాంప్రదాయ పంటలతో పాటు అంతర్ పంటలను ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కలెక్టర్ సూచించారు. ప్రకృతిని పరిరక్షించుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందని అన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ధృవీకరించిన విత్తనాలు, సబ్సిడీ ఎరువులను వినియోగించి ఖరీఫ్ సీజన్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతు కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైతులకు కందులు, వేరుశనగ విత్తనాలు, యూరియా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, రైతులు, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, రాష్ట్ర హజ్ కమిటీ మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలువురు టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 5వ వార్డుకు చెందిన హిదాయత్ బి, 12వ వార్డుకు చెందిన లలితారాణి, 22వ వార్డుకు చెందిన సూర్యప్రకాష్, 42వ వార్డుకు చెందిన సురేఖ, 45వ వార్డుకు చెందిన మధు, 52వ వార్డుకు చెందిన షేక్ సాబీర్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ను ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు జూన్ 20వ తేదీ కర్నూలు నియోజకవర్గంలో మన టీజీ భరత్ గారి ఆఫీస్లో రోజు మనం బర్త్డే జరుపుకుంటున్నాం. ఈరోజు 6 మంది బర్త్డేలు ఈరోజు చేస్తున్నాము. ఎంతో కోలాహలంగా అందరూ ఒక చోటికి వచ్చి అందరూ గ్రీట్ చేసుకొని, ఒకరికొకరు కలుసుకొని, కేకులు తినిపించుకొని, స్వీట్స్ పంచుకొని ఎంతో ఆనందంగా ఈరోజు ఈ అవకాశం మన మంత్రివర్యులు టీజీ భరత్ గారు మాకు కల్పించారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. గత 2 మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి. రోజు ఎవరిదో ఒక బర్త్డే ఉంటుంది. సో అందరికీ ఒక గొప్ప అవకాశం కల్పించిన టీజీ భరత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవాళ కర్నూలు నియోజకవర్గంలో 6 వార్డుల నుంచి 6 మంది బూత్ ఇన్ఛార్జీలకు ఇవాళ మనం బర్త్డే కార్యక్రమం ఇక్కడ మంత్రి గారు ఆదేశానుసారంగా చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పండగ రోజులు ప్రతిరోజు 365 రోజులు ఇక్కడ జరుగుతాయి. మిగిలిన బూత్ ఇన్ఛార్జీలు కూడా అందరికీ కొన్ని కార్యక్రమం రోజు కొనసాగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మంత్రి గారికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. ప్రతి బూత్ కమిటీ వారికి, ప్రతి కార్యకర్తకి నేను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేను మీ కుటుంబంలో ఉంటానని ఒక భరోసాతో మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గారు ప్రతి కార్యకర్తకి, ప్రతి బూత్ కమిటీ వారి డేట్లు గుర్తు పెట్టుకొని 2 రోజుల ముందే మౌర్య నుంచి వాళ్ళ
వాళ్ళ అనుచర సిబ్బందితో ఫోన్లు చేయించి మీరు ఖచ్చితంగా ఇక్కడ కేక్ కటింగ్ ఉంటుంది, అలాగే మీ ఫ్యామిలీకి అందరికీ మంచి చక్కటి 2000 పైన భోజనాల కార్యక్రమాలు కూడా ఉంటాయనే ఉద్దేశంతో వారికి అందరికీ చక్కగా తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమతో ఇక్కడ కేకులు ఏర్పాటు చేసి అందరూ ఒక కుటుంబము, తెలుగుదేశం పార్టీ అంత కుటుంబము టీజీ ఫ్యామిలీతో సమానంగా మీరు కూడా కేకులు కట్ చేసుకొని సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినందుకు సార్కి హృదయపూర్వక నా కృతజ్ఞతలు. సార్ అసలు బూత్ ఇన్ఛార్జీలను అందరినీ గుర్తు పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళకి బర్త్డే విషెస్ తెలుపుతూ సారు కేక్ కటింగ్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ జన్మదినం రోజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా జన్మదిన కార్యక్రమం కేక్ కటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళొక్కటే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండడం కోసం వాళ్ళకందరికీ కూడా ఆ రోజు మంచి డిన్నర్ మధ్యాహ్నం అయితేనేమి లేకపోతే రాత్రి అయితేనేమి 2000 రూపాయలకు పైగా వాళ్ళు ఖర్చు చేసుకునేటట్టుగా వాళ్ళకు ఒక వోచర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కార్యకర్తలను తన సొంత బిడ్డల్లాగా, తన సొంత సోదరులాగా, తన సొంత సోదరిలాగా చూసుకుంటున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారంటే వారు మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు అనే విషయాన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా లేని ఇదిగా సొంతం ఫ్యామిలీ లాగా తీసుకొచ్చి మోరేన్లో ఆఫీస్ లో కేక్ కటింగ్ చేయించిన దానికి టీజీ భరత్ సార్ పార్టీ ఏ పార్టీలో ఉన్నారని టీజీ భరత్ సార్ ఎక్కడ ఉంటే అక్కడ సచ్చేంత వరకు మేము ఇదే భరత్ సార్ ఎంపడిని అడిగేస్తామని తెలుపుకుంటున్నాం. टीजी भरत सर मेरे को खुद बुलाओ, फोन करो बुलाओ, टीजी मेरे को बर्थडे कराए, सेलिब्रेशन कराए, मेरे को बहुत बहुत खुशी है. मैं फिर दूसरे पार्टी में फिर खाली झंडे तक ले फिराए मेरे को. आज के दिन टीजी भरत सर मेरे को बुला को केक कटिंग करने लगे और मेरे को बहुत एक फैमिली मेंबर्स के सर का इज्जत दिए. मेरे को बहुत बहुत खुशी की बात है. टीजी भरत सर मेरे को आपकी तरफ से बहुत खुशी है. मेरे फैमिली को और मेरे को सपोर्ट करने के लिए बहुत बहुत शुक्रिया सर. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతటికి చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.